అయితే ఈ విధంగా ఊపిరితిత్తులు ఉన్నప్పుడు మానసికంగా కూడా ప్రెషర్ ఎక్కువైంది. అంటే ఎప్పుడైతే మనం ఊపిరితిత్తులను ఓపెన్ చేస్తామో ఈ యొక్క స్ట్రెస్ ని తట్టుకునే శక్తి కూడా వస్తుంది. ఎప్పుడైతే ఇలా ఉంటాయో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఆస్తమా పెరిగిపోతుంది కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. స్ట్రెస్ లెవెల్స్ పెరిగితే ఆస్తమా పెరిగిపోతాయి. రెండు ఒకదానికొకటి ఫీడ్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మరి ఎక్కడో ఒక చోట మనం దానికి ఆ విషయస్ సైకిల్ ని బ్రేక్ చేయాలి. అంటే ఏంటి, సరి అయినటువంటి వైద్యుడిని సంప్రదించి సరి అయినటువంటి వైద్యాన్ని గనక మనం తీసుకుంటే ఈ విధంగా ఊపిరితిత్తుల్ని చేయొచ్చు. చేసినప్పుడు వాళ్ళు మాటి మాటికి బాధపడటం, ఆయాసం రావటం, దాని తర్వాత ఇంకా ఏదో ఇబ్బంది పడిపోవటం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఏమన్నా చిన్నపాటి స్ట్రెస్ ఉన్నా కూడా తట్టుకోగలుగుతారు. కాబట్టి వీటన్నిటికీ మూలం ఏంటంటే కరెక్ట్ వైద్యుడిని సంప్రదించడం, కరెక్ట్ వైద్యాన్ని తీసుకోవటం, మందుల్ని కరెక్ట్ గా వాడటం, తర్వాత దేనివల్ల ఆస్తమా వస్తుందో దానికి కొంచెం దూరంగా ఉండటం. ఈ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆలోచన అనేది మనం మార్చుకోవటం. తీసుకుని దీని గురించి మరింత చెప్తారు. కానీ నమస్తే అండి, నమస్కారం అమ్మా. మీ పేరు? నా పేరు రామాంజనేయులు అండి. రామాంజనేయులు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి రామాంజనేయులు గారు, చెప్పండి. సార్ నేను సార్ ఆటో డ్రైవర్ రామాంజనేయులు సార్. చెప్పమ్మా. సార్ నమస్కారం సార్, అది గుర్తుపెట్టారా సార్? చెప్పండి. నేను ఆటో డ్రైవర్ రామాంజనేయులు సార్. అదే సార్ మీ సమస్య ఏంటో చెప్పండి. ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? సార్ ఇప్పుడు బాగానే ఉన్నా సార్, మీ దయ వల్ల. అప్పుడు 2007లో నుంచి మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు చూపించినప్పుడు బాగా తగ్గిపోయింది సార్. చాలా మా ఫ్యామిలీ అయితే బాగా తలుచుకుంటారు సార్ మిమ్మల్ని. చూసినప్పుడు ఇంటర్వ్యూ కూడా చూస్తూనే ఉంటాము. ఇప్పుడు మీకు ఏమైనా ఆస్మా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఈ మధ్య నేను మీ దగ్గరికి వచ్చాను. అంత ముందు బాధపడేవాళ్ళ మీరు? అవును సార్, 2007లో మీ దగ్గరికి వచ్చాను సార్. అంత ముందు ఎలా బాధపడేవాళ్ళు? అంతకుముందు చాలా ఇబ్బంది పడేవాడి సార్. అంటే ఎలా? చాలా అంటే అసలు నాకు ముక్కులో గాలి ఆడేది కాదు. చాలా ముక్కులో గాలి ఆడేది కాదు. చాలా ఇబ్బందిగా ఉండేది. ఊపిరి ఆడేది కాదు. ముక్కులో వచ్చి అంతా వాటర్ అంతా కారుతా ఉండేది. ఓకే. తల అంతా పట్టేసిట్టు ఉండేది. ఇప్పుడు వైద్యం చేసినాక ఎలా ఉంది? వైద్యం చేసిన తర్వాత చాలా బెటర్ గా ఉంది సార్. ఓకే. చాలా అంటే చాలా బెటర్ గా ఉంది. మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత నేను 2007లో మీ దగ్గరికి వచ్చాను సార్. మళ్ళీ 2014లో మొన్న కొంచెం మళ్ళీ ఇదైతేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను సార్. ఓకే ఓకే. ఇప్పుడు బెటర్ గానే ఉంది సార్, బాగానే ఉంది. రైట్ రైట్. అంటే ఏంటంటే ఇప్పుడు ఆస్తమాకి అత్యద్భుతమైనటువంటి వైద్యం అందుబాటులో ఉంది. ఈ వైద్యాన్ని గనక మనం తీసుకున్నట్లయితే అందరూ సాధారణ జీవితాన్ని గడపవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈయన ఆటో డ్రైవర్ ఉన్నాడు. సో ఇప్పుడు నాకు గుర్తొస్తా ఉంది. అయితే ఆటో నడపలేని పరిస్థితి, కుటుంబం గడవని పరిస్థితి, సో మానసికంగా ఒత్తిళ్లు, తర్వాత ఏం చేయాలనో అర్థం కాదు, పిల్లల్ని ఎట్లా పోషించాలనో అర్థం కాదు. అలాంటప్పుడు మనం ఇంకేదో ఆలోచించకుండా ఉండకుండా సరిగ్గా వైద్యుని సంప్రదించి సరిగ్గా మందులు గనక తీసుకున్నట్లయితే కొత్త జీవితాన్ని గడపవచ్చు. అదే నేను గత 15 సంవత్సరాల నుంచి ప్రజలకు చెప్పేది ఏంటి అంటే, ఆస్తమా అనేది దాన్ని భయపడకండి. ఆస్తమాకి అత్యద్భుతమైనటువంటి వైద్యం అందుబాటులో ఉంది. సరి అయిన డాక్టర్ని సంప్రదించి సరి అయినటువంటి మందులు గనక మనం వాడినట్లయితే జీవితం ఇంకోలాగుంటది. లేకపోతే ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఎవరో ఏదో మాట అంటాం, మనం బాధపడిపోవటం, ఏ పని చేయలేకపోవటం, చేతగాని వాళ్ళలాగా ముద్రపడిపోవటం, సో సంపాదన లేకపోవటం, స్ట్రెస్ ఇంకా పెరిగిపోవటం, ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి మంచి మందులు వాడినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో ఇప్పుడు ఆటో డ్రైవర్ ఎంత హ్యాపీగానైతే లైఫ్ గడపగలుగుతున్నాడో, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా సరే మందులు గనక సరిగ్గా వాడినప్పుడు వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆ మానసిక సమస్యలు ఉన్నా కూడా తట్టుకునేటటువంటి శక్తి వస్తుంది. ఎప్పుడైతే ఆస్తమా విపరీతంగా ఉంటుందో, ఊపిరే ఆడదో, అన్ని బాధలే ఉంటాయి. మాట్లాడితే ఏంటి ఈ బతుకు అనిపిస్తుంది, ఎందుకు ఈ బతుకు బతకాలనిపిస్తుంది, ఒకసారి పోయినా బాగుండి అనిపిస్తుంది. దాని తర్వాత దేవుళ్ళని మొక్కుతా ఉంటాం, గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాం. సో ఏదో ఒక దారి చూపించమని మనం అడుగుతూ ఉంటాం. కాబట్టి ఏంటంటే సో ఆస్తమా మీద ఇప్పుడు యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ లో శ్వాస హాస్పిటల్ అని కొట్టినట్లయితే యూట్యూబ్ లోకి వెళ్లి ఆస్తమాకు సంబంధించినటువంటి డిఫరెంట్ టాపిక్స్ మీద ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో ఎన్నో రకాలైనటువంటి ఇంకా ఆస్తమా వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. సో ఆస్తమా ఎడ్యుకేషన్ ని మనం ప్రతి ఒక్కళ్ళు పెంపొందించుకోవాలి. ఆస్తమా ఎడ్యుకేషన్ ని పెంపొందించుకొని ఆస్తమాకు సంబంధించిన వైద్యాన్ని గనక తీసుకున్నట్లయితే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. మానసికంగా బాధపడక్కర్లేదు. ఉద్యోగం చక్కగా చేసుకోవచ్చు, ఏ వృత్తి అయినా చక్కగా చేసుకోవచ్చు, చదువుకునే పిల్లలు చక్కగా చదువుకోవచ్చు.